రుద్రాక్షను పూలిన మాలలు వేసుకోవటం అంటే హిందూ ఓట్లకి గాలం వేయటమా? మీ ఎదపై తిరంగా జెండా పెట్టుకొని తిరగటం అంటే నేను సెక్యులర్ అంటే నేను ఇప్పుడు దేశభక్తుణ్ణి అని చెప్పుకోకపోతే బీజేపీ వాళ్ళు ఇంకేమైనా చేస్తారనేటువంటి భయం. వాట్ డూ యూ మీన్ ఫిరోజ్ భాయ్? ఫిరోజ్ ఖాన్ ఇస్ స్టైలిష్ ఫెలో. ఇది స్టైల్ నాది, రైట్? ఇది రుక్సాచా కాదు, ఇది నా స్టైల్. ఇట్లాంటివి ఒక 4-5 చైన్లు ఉన్నాయి. ఇది నా స్టైల్. అండ్ నా గుండె లోపల ఇండియా, నా గుండె బయట ఇండియా, నా నోట్లో ఇండియా, నా మొత్తం రక్తంలో ఇండియా, నా సెల్స్లో ఇండియా. ఒకవేళ ఇది నాకు సంతోషం ఇస్తుందని ఇది నా బ్రాండ్. నేను ఇండియన్ చెప్పుకోకపోతే తిరంగా జెండా అని చెప్పకపోతే బీజేపీ వాళ్ళు మిమ్మల్ని పాకిస్తాన్ అంటారు కాబట్టి భయపడతారా? బీజేపీ కూడా ఇండియన్, కాంగ్రెస్ కూడా ఇండియన్, అందరం ఇండియన్, రైట్? ఎవరో పిచ్చోల్లాగా ఇది పాకిస్తాన్కి పో చెప్తే అది అసదుద్దీన్ స్టైల్. ఆ చీఫ్ ఫెలోస్ కి నేను లెక్క కూడా చేయను. పాకిస్తాన్ కి పో అని చెప్పి అసదుద్దీన్ చెప్పడు, బీజేపీ వాళ్ళు చెప్తారు. చెప్తున్నా, ఈ ఫెనాటిక్ ఫెలోస్ అసదుద్దీన్ కానీ ఈ బీజేపీలో కొంతమంది ఉన్నారు ఫెనాటిక్ ఫెలోస్, వాళ్ళకు నేను కేర్ చేయాలి, రైట్? ఐ లవ్ మై కంట్రీ, ఐ లివ్ ఫర్ మై కంట్రీ. సో ఇది నా బ్రాండ్. ఒకసారి మీరు మోడీని పొగిడారు, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అక్కడితో ఆగిపోకుండా గోషామహల్లో రాజాసింగ్ కి టికెట్ రానప్పుడు ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుంది, సారీ చెప్పాల్సిందే, టికెట్ రాకపోయినా కూడా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తే గెలుస్తారు అని చెప్పి రాజాసింగ్ ని పొగిడారు. ఏంటి బీజేపీ మీద మీకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగా ఉంది? బీజేపీ కాంగ్రెస్ ఏం లేదు, ఎవరు మంచి పని చేస్తే అది చెప్తా. గోషామహల్లో రాజాసింగ్ పని చేసినాడు, గెలవాలి అంతే. ఐడియాలజీ డిఫరెంట్, కానీ ఒక సబ్జెక్ట్లో రెఫరెల్ టు కాంటెక్స్ కి నువ్వు లార్జర్ పర్సెప్షన్ లో పెట్టవద్దు. ఆ టైంలో ఒక క్వశ్చన్ వేసినారు నాకు, అట్లాంటి బాల్ వేసినారు కాబట్టి అట్లాంటి షాట్ కట్టినా, రైట్? ఇదే ఫిరోజ్ ఖాన్ షాట్ అంటే రాంగ్. క్రికెట్ ప్లేయర్, మీరు క్రికెట్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్, రైట్? స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. కానీ పాలిటిక్స్ లోనే బాగా ఆడలేకపోతున్నారు, యోర్కర్లు వేసినా కూడా సిక్సర్లు కొట్టలేకపోతున్నారు, క్లీన్ బౌల్డ్ అవుతున్నటువంటి విమర్శ ఉంది. అది కూడా కరెక్ట్. బౌలర్ అంతా బాగా లేడు, కానీ పిచ్ బాగాలేదు. బ్యాట్స్మెన్ జబర్దస్త్ అంతే, కానీ సుర్సుర్ బత్తి వస్తే ఏం చేయాలి తమ్ముడు? బోల్డ్ అవుతున్నా లేక బిఫోర్ అవుతున్నా, సో అది పిచ్ తప్పు. గ్యాలరీ నుంచి అవడే చెక్క మారనా అంటున్నా కూడా దాని తర్వాత గ్యాలరీ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది అంటే పిచ్ చేంజ్ చేయి. కానీ పిచ్ చేంజ్ చేయమని చెప్పి అడిగినా కూడా మీ సీఎం సాబ్ ఇవ్వలే కదా మీకు. ఓకే, నో ప్రాబ్లం. సో పిచ్ చేంజ్ చేయి. సో ఇట్లనే కేరళ నుంచి వస్తున్నాం మొన్న. ఒక మహిళ 35 years ఉంటుంది, బుర్ఖా వేసుకొని వచ్చింది. ఫ్లైట్లో వచ్చి చెప్పింది, మా పాప మీ ఫ్యాన్. అది 15 years 14 years అమ్మాయి. నేను చూసి, హలో వాట్ ఈస్ యువర్ నేమ్? రుక్సానా. ఏం అంబిషన్ అంటే IAS IPS అవుతా, మీ వీడియోస్ ఫాలో అవుతా అని చెప్పింది. థ్యాంక్ యూ అమ్మా అన్న. సో ఆ అమ్మాయి పోతప్పుడు అంటే వాళ్ళ మదర్ పోతప్పుడు ఏమన్నది అంటే, ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గర పోతే హిస్టరీ అడిగినావా? నువ్వు చాలా ఫేమస్ అయిపోయినావా, వరల్డ్ ఫేమస్ అయిపోయినావా? ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గర పోతే విక్టరీ అడుగు అని చెప్పింది. సో కొద్దిగా మీరు అందరు చెప్తుంటే నేను కూడా దేవుడి దగ్గర విక్టరీ ఏదో అడగాలి అని నాకు ఒక మైండ్లో ఒక థాట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు మీడియాలో మాత్రమే కాకుండా అసెంబ్లీ లాంటి వాటిలో కూడా ఉంటే, పార్లమెంట్ లో ఉంటే బాగుంటుంది చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను మాత్రమే కాకుండా చాలా మంది ఉంటాం ఇదే కదా. 100%. అసెంబ్లీలో ఎలాగ ఉండలేకపోయారు. హైదరాబాద్ సీట్ ఇప్పుడు కాస్త వేకెంట్ గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. హైదరాబాద్ కాంగ్రెస్ తరఫున మీకు బీఫామ్ వచ్చే ఛాన్స్ ఉందా? గెలుస్తారా? అక్కడ బోకస్ ఓట్లు ఉన్నాయి, 6,64,000 ఓట్లు బోకస్ ఇచ్చేసినా నేను. ఓకే ఫైన్. ఇప్పుడు ఎంఐఎంతో మా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దామని దోస్తీ మొదలుపెట్టింది. ఈ దోస్తీలో అసదుద్దీన్ ఏమంటాడా, ఎవరైనా వేసుకోరావయ్యి, ఫిరోజ్ ఖాన్కి వద్దు అంటాడా? ఎందుకంటే నేను వస్తే అసదుద్దీన్కి తిట్టి సాగు కొడతా కదా. ఎందుకంటే వాడు లంగా దొంగ నేను చిన్నప్పుడు చూస్తున్నా కదా. మేము పుట్టినాం హిమాయత్ నగర్లో, అసదుద్దీన్ అక్బరుద్దీన్ కూడా అక్కడనే పుట్టినారు. సో చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం వాళ్ళు ఏం చేసింది, ఎట్లా ఉన్నారు. సో అన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఫిరోజ్ ఖాన్ అంటే వద్దు అన్న, ఎవరైనా తీసుకురా ఫిరోజ్ ఖాన్ వద్దు అంటారు. సో